త్వరలోనే. ఓకే. రాజ్ తరుణ్ టచ్‌లో ఉన్నారా? ఓకే. అంటే నాకేందంటే ఒక చిన్న డౌట్ అన్న. రాజ్ తరుణ్ గారు మీరు తనకి సపోర్టెడ్‌గా వచ్చారు ఫస్ట్‌లో. తను మిమ్మల్ని వచ్చి కలిసారా? లేకపోతే మీరే వెళ్లి అసలు మీకెలా తెలిసింది? రాజ్ తరుణ్ తప్పేం లేదు, లావణ్యది తప్పని మీరెలా గ్రహించారా? లేకపోతే రాజ్ తరుణ్‌కి కాల్ చేసి మీ హెల్ప్ తీసుకున్నారా? లేదు. అసలు ఎవరు కాదు. బట్ రాజ్ తరుణ్‌ది జరిగినప్పుడు నేను మామూలుగానే మీడియా ఛానల్‌లో ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇలా నాకు అనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకంటే నాకు కొంత ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఇటువంటివి జరిగినప్పుడు ఒక సిమిలర్ కేసు ఒకటి చూసాను నేను. ఇలా అమ్మాయిలు బూతులు మాట్లాడుతూ, మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ, డ్రగ్ అబ్యూజ్లు ఇన్ని ఉన్న మనిషి ఇలా ఒకతని మీద నిందేసింది అంటే అంత ఈజీగా ఎలా నమ్ముతాం? ఓకే. ఆ కోణంలో ఫస్ట్ అంటే 45 రోజులు కూడా చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి డ్రగ్ పెడ్లర్గా కేసు నమోదైన ఒక అమ్మాయి ఇప్పుడు అంతేకాకుండా పచ్చి బూతులు మాట్లాడుతూ, బూతులు మాట్లాడడం నార్మలే, మాట్లాడరా అని చెప్పి అడిగేది. అది కూడా మామూలు ఏదో చిన్న చితక బూతులు కూడా కాదు, అమ్మని పచ్చి బూతులు ఆడియో రికార్డ్ ఒకటి వచ్చింది. ఇటువంటివన్నీ మాట్లాడినప్పుడు నాకు ఖచ్చితంగా ఫస్ట్ రక్తం మరిగి నేను అసలు ఎవరు ఎందుకు అనట్లేదు, ఇంత దారుణంగా మాట్లాడిన మనిషికి అసలు శిక్షలు లేవా, తల్లిని అంత దూషిస్తే శిక్ష లేదా అనేది ఫస్ట్ నా పాయింట్ ఉండే. తర్వాత నేను ఫస్ట్ ఎవరో బీప్ ఆడియో రిలీజ్ చేశారు. దాన్ని బీపులు వెనకాల ఏమున్నాయి, ఎందుకు బీపులు పెట్టారు అని చెప్పి తెలుసుకోవడానికి నేను కొంచెం ట్రై చేశాను. ఓకే. సో నా సోర్సెస్ ద్వారా బీ ప్లస్ ఆడియో, అప్పటికి ఇంకా నాకు రాజ్ తరుణ్ పరిచయం లేదు, ఏదో రకంగా బీ ప్లస్ ఆడియో దొరికింది ఎక్కడో, ఏదో ఛానల్ టెలిగ్రామ్ వాటిలో. తర్వాత చూసిన తర్వాత నేను అప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ అర్థం చేసుకున్నాను. అంటే దాంట్లో క్లియర్ కట్గా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని ఆవిడ అక్కడ చెప్పిందో అవన్నీ కూడా. తర్వాత అదంతా కూడా నేను ఫ్రస్ట్రేషన్లో చెప్పాను అని ఆవిడే చెప్పడం. తర్వాత అది చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి నిజంగానే వాళ్ళతో ఉన్న సంబంధం ఉన్న ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా బయటికి రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇదంతా కూడా రాజ్ తరుణ్ పరిచయం కాకముందే, అంటే పరిచయం అంటే రాజ్ తరుణ్ని నేను ఇట్లా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి మీడియాలో, నేను ఆర్జే కాబట్టి బిగ్ ఎఫ్ఎం. సో అలా పరిచయం తప్ప రాజ్ తరుణ్తో తర్వాత 2-3 సార్లు ఇప్పుడు అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చి రాజ్ తరుణ్ అలా ఇలా చేశాడని చెప్తున్నప్పుడు రాజ్ తరుణ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ లిఫ్ట్ చేయలేదు రాజ్ తరుణ్. ఇంకా నాలాగా 100 మంది చేస్తుంటారు అది, కాబట్టి అలాగా ప్రోబ్ చేస్తూ ఇంకేమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అని చూసినప్పుడు గుంటూరులో పట్టాపురం కేసు ఒకటి ఎఫ్ఐఆర్, దాంట్లో ఈవిడ 164 అంటారు, అంటే జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తారనమాట, పెళ్లి కాలేదు. 164 అంటే మామూలుగా కంప్లైంట్ రాసేటప్పుడు ఏదో రాసేస్తారు, దాంట్లో ఏదైనా చిన్న అవకతవకలు ఏదైనా ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకుంటూ మీకు ఎవరన్నా ఫోర్స్ చేశారా మిమ్మల్ని అలాంటివన్నీ అడిగి జడ్జి ముందు నించోబెట్టి అడుగుతారు. అది కనుక మీరు తప్పు చెప్తే దానికి శిక్షలు కూడా ఉంటాయి. సో అక్కడ కూడా ఆవిడ పెళ్లి కాలేదని చెప్పి